నమస్తే అండి, నేను మున్నా. ఈరోజు ఫైనల్లీ మూవీ చూసాం. నా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. చాలామంది చాలా విధాలుగా ఈ సినిమాని నొక్కాలని నెగిటివిటీ చాలా రకాలుగా ఏమేమో క్రియేట్ చేస్తున్నారు. జెన్యూన్గా చూడాలంటే సినిమా మీకు స్టోరీ పాయింట్ చెప్తాను. ముందైతే ఇందులో మన రామ్ చరణ్ ఎక్సలెంట్ నటన అండి. ఒక స్టూడెంట్గా కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానీ, ఒక మన తండ్రి పాత్రలో ఎక్సలెంట్గా చాలా బాగా అద్భుతంగా, తండ్రి పాత్ర అయితే హైలైట్ నటన అండి, చాలా డీసెంట్గా. కానీ ఈ మధ్య ఎలాంటి సినిమాలు జనాలు ఎంకరేజ్ చేస్తున్నారంటే దొంగతనాలు చేయటము, అది చేయటము, ఇలా చేస్తే దాన్ని లైక్ చేస్తున్నారు. కానీ ఇలాంటి సినిమా మన ఇండియాకి ఉపయోగపడేది, ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమాలు లైక్ చేయాలండి ముందైతే. ఎందుకంటే మనకి తెలియని చాలా విషయాలు ఇందులో చూపించారు. మన ముఖ్యమంత్రితో కూడా కలెక్టర్ ఫైట్ చేయగలడు, ఒక సామాన్యుడు ఫైట్ చేయగలడు అన్నట్టు చూపించాడు. చాలా బాగుంది. ఈ ఎలివేషన్ సీన్స్ అవి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తే ఎలివేషన్ సీన్స్ ఎక్కువ లేవు కాబట్టి డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ చాలా డీసెంట్గా తీశారండి. క్లాసిక్ పిక్చర్, చాలా ఎక్సలెంట్. మన రామ్ చరణ్ కానీ, అంజలి కానీ, మన రామ్ చరణ్ తల్లిగా మన ఎస్జే సూర్య స్పెషల్లీ విలన్ పాత్ర చాలా ఎక్సలెంట్గా చేశాను. ఇద్దరు కాంబినేషన్లో మన రామ్ చరణ్ అతనికి తగ్గ ఫోర్గా ఉంది, చాలా బాగుంది. మన శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. కానీ ఏంటంటే అస్సలు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదు. వాళ్ళు వేరే అభిమానులు, వేరే హీరో అభిమానులు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో నొక్కుదామని చూస్తున్నారు, నెగిటివిటీ చాలా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఒక విధంగా చూస్తే ఎక్సలెంట్ మూవీ నా లెక్క ప్రకారం. ఇలాంటి సినిమాలనే మనం ఆదరించాలి. తమన్ కూడా బీజిఎం ఎలా ఉంటుందో అనుకున్నాను, చాలా ఎక్సలెంట్గా పెట్టాడు. మన ఇంకా కామెడీ లైట్గా, ఒక సిచ్యువేషన్ కామెడీ మాటలతోనే చాలా అద్భుతంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుందండి. మన రాజీవ్ కనకాల గారు అతను కూడా బాగా చేశారు. చాలా ఎక్సలెంట్ మూవీ. ఏంటంటే దీన్ని నొక్కాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ మన అభిమానులు డిసప్పాయింట్ అవసరం లేదు. మన బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ దీని కలెక్షన్ చూడండి. అక్కడ హైప్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. అక్కడ కూడా కొంత నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు, కానీ అక్కడ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలి ఈ సినిమాకి. ఎందుకంటే ముందే చెప్పాను, ఇందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుందని. ఆ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ నేను కన్ఫామ్గా ఉంటుంది అనుకున్నాను, ఉంది. ఇంకా యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా పిక్చరేషన్. స్పెషల్లీ చెప్పాలంటే పాటలు అయితే ఖర్చు పెట్టారు. చాలా 75 కోట్లు అన్నారు, అది మన కళ్ళకు కనిపించింది. సంక్రాంతికి కన్నుల విందుగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఈ మధ్య ఫ్యామిలీ చూడదగిన సినిమాలు రావట్లేదు, రక్తపాతాలు అవి ఇవి. కానీ ఇది డీసెంట్గా సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. హ్యాపీగా ఈ నెగిటివిటీ ఏమి కేర్ చేయకండి. సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది, బాగుంది. ఇంకోటి చెప్పాలనుకుంటే పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి. ఒకటి ఏంటంటే నానా హైరానా పాట పెట్టలేదు, అది పెడతారనుకుంటే అది కూడా చాట్ బస్టర్ పాట పెట్టలేదు. 14th యాడ్ చేస్తారంటున్నారు. ఇంకా 14th మళ్ళీ చూడాలి అది యాడ్ చేసేగా. ఎందుకంటే సంక్రాంతి, అసలైన సంక్రాంతి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ తప్పక చూడండి ఈ సినిమా. జెన్యూన్ రివ్యూ ఇది నేను. ఎందుకంటే చాలామంది, మీరు హిందీలో కూడా చూడొచ్చు రివ్యూ, చాలా పెద్ద వాళ్ళు బాగుంది సినిమా అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అంటే త్రిబుల్ ఆర్ చూసి రామ్ చరణ్ ఆ విధంగా ఉండాలని అది ఇది చూశారు. కానీ అలా కాకుండా ఒక సినిమా విధంగా చూస్తే కనుక ఎక్సలెంట్ మూవీ అండి. మనకు ఒక మెసేజ్ ఉంది, అన్ని విధాలుగా ఉంది, చాలా బాగుంది.
ఈ ఎలివేషన్స్ అవి ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కానీ చాలా రక్తపాతాలు అవి కాకుండా నీట్గా ఉందండి సినిమా. ఇది నా ఒపీనియన్. అందరూ చూడండి, తప్పక మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే అలా అంటున్నారు, నెగిటివ్గా అంటున్నారు అని వెళ్ళకుండా ఉండకుండా మంచి సినిమా మిస్ చేస్తారు. ఎందుకంటే ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు, కానీ కాదు, సినిమా థియేటర్లో చూడండి. ఆ పాటలకి ఆ ఫైట్స్కి చాలా పిక్చరైజేషన్ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. మెల్లిమెల్లిగా ఎక్కుతుంది, ఇది 100% ఎక్కుతుంది. ఎందుకంటే చాలా పాయింట్ ఉంది సినిమాలో, నీట్గా ఉంది సినిమా. ఏమాత్రం బోర్ లేదు, చూసి హ్యాపీగా మొత్తం సినిమా చూడగలిగాము. అసలు ఏ మాత్రం బోర్ అనిపించలేదు. అది మెయిన్ కట్టిపడేసాడు. అసలు మన రామ్ చరణ్ నటన, తండ్రిగా చేసిన నటనకి హ్యాట్స్ ఆఫ్ అండి. అది అసలు విలేకరుల ముందు చెప్పేది ఉంటుంది సంభాషణ, అక్కడ ఏదైతే నటన ఉంటుందో రామ్ చరణ్ది హ్యాట్స్ ఆఫ్. కళ్ళలో నీళ్ళు వచ్చేసి చాలా మంచి గ్రేట్ యాక్టర్ అండి. చాలా మనసుకు హత్తుకుపోయింది అతని నటన అయితే. నేను అనుకున్నాను చాలా బాగుంటుందని, అలాగే ఉంది ఈ రివ్యూ. ఎందుకంటే నేను ఈరోజు 2 సార్లు సినిమా చూసేసరికి 3వసారి కూడా తీసుకెళ్ళిపోయాను నాకు. అది దానివల్ల ప్రాబ్లం అయింది. నేను రివ్యూ ఇవ్వడానికి లేట్ అవడానికి రీజన్ అది. నేను ఇంటికి వచ్చి ఇద్దాము రివ్యూ అనుకున్నాను, లేట్ అయింది. ఇంకా మళ్ళీ 14 తర్వాత పాట యాడ్ చేశాక నానా హైరానా, ఆ పాట కూడా కోసం మళ్ళీ ఇంకా 2 సార్లు చూస్తాను. కంపల్సరీ అందరూ చూడండి, చాలా మంచిగా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంపల్సరీ చూడవచ్చు ఈ సినిమా, చాలా బాగుంది. ఇది నా ఒపీనియన్. మీరు చూసి నిజంగా బాగుందంటారు. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా తప్పగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వదు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.